హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను డైలీ రొటీన్లో భాగంగా ఈరోజు నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తున్నాను అన్నమాట. ఆర్డర్ వర్క్ ఇది. నేను ఆర్టిస్ట్, ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, కొంతమందికే తెలుసు, అందరికేమో కానీ. అయితే నేను ఇంతకుముందు క్యాన్వాస్ బోర్డ్స్ పైన అట్లా పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసిన అనమాట. తర్వాత అది ఎక్కడికో మారుతూ ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వరకు వచ్చిన తంజావూరు పెయింటింగ్స్ అట్లాంటివి కూడా అన్నీ వేస్తుంటా. నా డైలీ లైఫ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. కోర్స్ చాలా మందికి తెలియదు. నన్ను అడుగుతూ ఉంటారు, మీరు డైలీ లైఫ్ పెట్టండి అది ఇదని. పెడుతున్నాను. అందుకే నన్ను అంటుండొచ్చు, ఏంటి ఇలాంటి వర్కులు కూడా పెడతారా అది ఇదని. కానీ మన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ అయినా కానీ ముందుకెళ్ళాలని నా ప్రయత్నం అన్నమాట. ఎప్పుడే కానీ మనము గివ్ అప్ ఇవ్వద్దు జీవితంలో అని చెప్పడే ప్రయత్నంతో పాటు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మరి నా లైఫ్లో నేను అనుకునే అని సాధించుకుంటున్నాను. దానికి చాలా డేర్ కావాలి అండ్ సాహసం కావాలి. మన శరీరం సహకరించకపోయినా కూడా మనం అన్నీ చేయాలన్న ఒక కాన్ఫిడెన్స్తో చేస్తే కనుక ఖచ్చితంగా చేయగలుగుతాం. నాకు ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే స్టీఫెన్ హాకిన్స్ గురించి చెప్పుకోవాలి. తన బాడీలో 99% అసలు బాడీ మొత్తం పనిచేయకున్నా కానీ లెఫ్ట్ హ్యాండ్ అంటే కన్ను ఓన్లీ కంటి గుడ్డుతోటి తను ప్రపంచాన్ని సాధించిన వ్యక్తి అనమాట. ఆయన లెన్స్ తోటి తన మాట్లాడేది మైండ్తో సృష్టించి మన ఖగోళ శాస్త్రాన్ని ఒక ఉనికి తీసుకొచ్చి ఒకప్పుడు తనకంటే ఒక పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి స్టీఫెన్ హాకిన్స్. ఆయన గురించి మీరు నెట్లో చదవచ్చు. చాలామంది ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉన్నారు నాకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళల్లో. వాళ్ళ జీవితంలో ఎంత వైకల్యం ఉన్నా కానీ అనుకున్నది సాధించడం కోసం ఎంతటి సాహసానైనా చేసిరనమాట. సో నాకు అట్లాంటి ఇన్స్పిరేషన్ పర్సన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఏ చేయాలనుకున్నా కూడా అట్లనే చేస్తాను. నేను చాలా ఇంట్లో పని చేస్తావా అసలు ఎలా ఉంటుందని చాలామంది అడిగారు. నేనైతే ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాను. అంతేగా నాకు స్కిన్ కేర్ సంబంధించి కూడా నేను డైలీ రొటీన్స్ కూడా పెడుతూ ఉంటా. నేను ఎందుకో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి కొంచెం స్క్రబ్బింగ్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్ కోసం అని చెప్పేసి నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో దొరికే వాటితోనే ట్రై చేస్తూ ఉంటాను. మనము వైకల్యం అనేది శరీరానికి కావచ్చు, కానీ మనకున్న ఇంట్రెస్ట్ మనం ఎందుకు వదులుకోవద్దు అనేది నా పాలసీ. నాకు ఎక్కువ శాతం నేను ఎవరికి తక్కువ కాదని అనుకుని మనం చేయాలనుకుని చేస్తే కనుక నిజంగానే ఖచ్చితంగా సాధిస్తాం. ఇంతకుముందు నేనంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే నాకు భయం వేసేది. ఎవరేమని అనుకుంటారేమో, అరే ఇట్లుంది ఏమో అని, ఇట్లా హేళన చేస్తారేమో అట్లా అని చాలా సంవత్సరాలు నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. అట్లాంటివన్నీ నేను అధిగమించి ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపుని అయితే నేను తెచ్చుకున్నాను. అంత తేలిక కాదు. ఒక వైకల్యం ఉన్న వాళ్ళ వైకల్యాన్ని అధిగమించు సొసైటీలో పోటీ తత్వంతో నిలబడేయాలంటే, అది నార్మల్ పర్సన్తో పోటీగా ముందుకెళ్ళాలంటే చాలా కష్టము. నాకు అది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఏంటంటే నేను ఎప్పుడైనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు నన్ను చూసి అరే అమ్మాయి ఫిజికల్ ఛాలెంజ్డ్ కదా, తను వేసిన పెయింటింగ్స్ ఇట్లా అని చెప్పేసి నన్ను ఏదో సానుభూతితోనో ఎట్లనో నన్ను ఎంకరేజ్ చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆన్లైన్ కాంటెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మన రూపం అవసరం లేదు, మన ఫేస్ అవసరం లేదు, మన పేరు అవసరం లేదు, మన ఫిజికల్ కండిషన్ కూడా అవసరం లేదు. ఏంటంటే నేను వేసిన ఆర్ట్ వర్క్ ఆ జనాలకు నచ్చిందా, ఎంతవరకు నచ్చింది, మన అవార్డు వచ్చిందా, దానికి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. సో నేను అట్లాంటి ఆర్ట్ కంటెస్ట్ చాలా పార్టిసిపేట్ చేసిన. ఇదొక మీరు అనుకుంటుండొచ్చు అంత ఈజీగా ఆపర్చునిటీస్ ఈ అమ్మాయికి ఎట్లా వచ్చి ఉండొచ్చు అని. ఏది ఈజీగా రాదు, చాలా కష్టపడాలి. జీవితం అంటేనే కష్టము. నేను ఎదుర్కొన్న సవాళ్ళు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. చెప్పాను కదా, ఆర్ట్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు అసలు అర్థం కాకపోయేది ఫస్ట్లో, ఏంటో ఎట్లనో ఏమో అని. కానీ తర్వాత చాలామంది గొప్ప ఆర్టిస్టులు
మన ఇండియా లెవెల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన చాలామంది ఆర్టిస్టులతో నేను ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ దగ్గర కొన్ని బేసిక్స్ తెలుసుకోవడము, నాకంటూ ఒక స్పెషల్ థీమ్ అనేది ఏర్పాటు చేసుకోవడము, దాన్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర టాలెంట్ ఉన్నదనుకో, అది టాలెంట్ మాత్రమే చూడాలి. మన ఫిజికల్ కండిషన్ కానీ, మనకున్న ఫైనాన్షియల్లీ మనం ఎలాంటి స్టేబుల్గా ఉన్నాము అదంతా కాదు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకోవాలి, ఎంతవరకు ముందు వెళ్ళగలగాలి అనేది నిజంగా చెప్పాలంటే అదే మన దాంట్లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ. సో మనం టాలెంట్ని నమ్ముకొని కష్టపడి దానికి ఎంత సాధన చేస్తే అంత ముందుకైతే వెళ్తారు. ఇదైతే నేను 100% చెప్పగలుగుతాను. నాకు జీవితంలో ఎదురైన చాలా సవాళ్ళకు నేను ఎదుర్కొంటూ వచ్చిన వాటి తర్వాత నాకు రియలైజ్ అయ్యింది, నేను తెలుసుకున్న నా జీవితంలో పాఠం ఏంటంటే, మనము ఎక్కడ ఆగవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నాకు ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇట్లాంటి చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ నాకు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ నేను లెక్కలో పెట్టుకోకుండా మన ప్రయత్నం మాత్రం ఎప్పుడు వదిలేవద్దు అనమాట. కాకపోతే 4 రోజులు ఆగానే సరైనా మనం చేయాలనేది నా ఒపీనియన్. అఫ్కోర్స్ దానికి చాలా పేషెన్స్ చాలా అవసరం. ఎందుకంటే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. మనకు పరిస్థితులు అనేది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా క్రిటికల్గా మార్చేస్తాయి. నువ్వు చేయగలవు అని మనం అనుకుంటాం, కానీ నువ్వు చేయకుండా ఉండాలని చెప్పేసి పరిస్థితులు అయితే మనల్ని కట్టుబడేసే పరిస్థితులు అయితే చాలా వస్తాయి. అట్లాంటివి నాకు చాలా ఎదుర్కొంటున్నాను నేను కూడా. సో అది ఏదేమైనా కానీ మనం మాత్రం మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కృషి చేయాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా, నేనైతే ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. చాలామంది అనుకుంటుండొచ్చు, ఈమె ఏంటి ఏదో చెప్తుంది, ఏదో వీడియో చూపిస్తుంది అనుకుంటుండొచ్చు. బట్ నేను ఏంటనేది సమాజానికి తెలియాలి అన్న ప్రయత్నంతోనే నేను యూట్యూబ్లోకి వచ్చాను. అంతేకాదు, నాకు జనాలతో ఇంటరాక్ట్ అనేది ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఫస్ట్ నాకు అసలు మా ఇల్లు, మా చుట్టాలు, మా చుట్టుపక్కల అంత మాత్రమే తెలిసి ఉండేది. కానీ తర్వాత లైఫ్ అనేది చాలా చూపించింది నాకు. ఇది మా ఇంటి ముందు చెట్టు అనమాట. ఇది ఇంత ఎండాకాలంలో కూడా మా ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది. ఏంటంటే ఇట్లా చెట్లు పెంచుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. చాలామంది వచ్చి మా ఇంటి ముందు అరుగు మీద కూర్చుంటారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చెట్లు పెంచుకోవాలనే కాన్సెప్ట్ అయితే మా నాన్న నుంచే వచ్చింది. మా అమ్మ ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు అయితే పెంచుతారు అనమాట. సో వాళ్ళ వల్లనే మన సంస్కారం అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పింది ఏది మనం తక్కువ అంచనా వేయొద్దు. నా గురించి ఇంకా మీకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. నేను అంటే 1, 2 అని కాదు, చాలా రకాల విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వీడియోలో నా గురించి సంబంధించింది ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, ఎండింగ్ వరకు చూడండి, నాకు మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే నాది చాలా చిన్న ఛానల్. నాకు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి లైఫ్ ఏంటో అర్థం కాని సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేసినాను. అట్లాంటి దాంట్లోంచి కూడా కొంచెం బెటర్ వేలో ముందుకెళ్ళాలన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా వీడియో ఇంతవరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.